ఎన్నికల వేళ ఖమ్మం గుమ్మంలో రాజకీయాలు వేడెక్కాయి. పాలేరు ఖమ్మం సభల్లో సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఓవైపు పువ్వాడ, మరోవైపు తుమ్మల మాటల తూటాలతో తగ్గేదేలే అంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి కూడా బస్తీమే సవాల్ అంటూ ఎన్నికల రణక్షేత్రంలో తలపడుతున్నారు. సీఎం కేసీఆర్ పట్టిన తర్వాత పొంగులేటి, తుమ్మల వ్యాఖ్యలు, ఆ తర్వాత మంత్రి పువ్వాడ అజయ్ కౌంటర్, ఇలా ఖమ్మం రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఇంతకు సీఎం కేసీఆర్ తుమ్మల పొంగులేటిని టార్గెట్ చేయడానికి కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ అంతా ఒక ఎత్తు, ఖమ్మం జిల్లా రాజకీయాలు మరో ఎత్తు. కమ్యూనిస్టులకు అడ్డాగా ఉన్న ఖమ్మంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. ప్రస్తుతం ఖమ్మం పాలిటిక్స్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారాయి. ఇప్పుడైతే మంత్రి పువ్వాడ అజయ్ వర్సెస్ తుమ్మల పొంగులేటి అన్నట్లుగా మారాయి ఖమ్మం పాలిటిక్స్. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం బరిలోకి దిగటంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. చాప కింద నీరులా తన గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తున్నారు తుమ్మల. ఎన్నికల్లో ప్రభావం చూపగల నేతలను, కలిసొచ్చే పార్టీల మద్దతు కోరుతూ ముందుకు సాగుతున్నారు. దీంతో తుమ్మల టార్గెట్ గా విమర్శనాస్త్రాలకు ఎక్కుపెడుతోంది అధికార బీఆర్ఎస్ పార్టీ. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ చేసిన విమర్శలతో రాజకీయ వేడి మరింత రాజుకుంది. పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయి తుమ్మల ఇంట్లో కూర్చుంటే తానే పిలిచి మంత్రి పదవి ఇచ్చానన్నారు సీఎం కేసీఆర్. తుమ్మల ముళ్ళు కావాలో, పువ్వాడ పూలు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసిన ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని, అజయ్ గారితో ఓడిపోయింది. ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని, పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి, నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి, ఎమ్మెల్సీ చేసి, మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్ళు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంది? సున్నా, గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక సీటు రాకుండా చేసినావు. ఎవరు ద్రోహం చేసిండ్రు? ఎవరికి నష్టం చేసిండ్రు? బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిండా, లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర. ఇవన్నీ మర్చిపోలేం. ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా నోరుంది కదా అని కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, అటు అజిత్ మీద, అటు నామగారి మీద, ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు, అది అరాచకం. అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే. ఈ వ్యాఖ్యలపై తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇవ్వటం కాదని, తానే కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించానన్నారు తుమ్మల. గతంలో తనతో పాటు కేసీఆర్ కూడా టీడీపీలో ఉన్నారని, ఆ సమయంలో చంద్రబాబుతో మాట్లాడి కేసీఆర్ కు తానే మంత్రి పదవి ఇప్పించానని చెప్పారు. కేసీఆర్ కు చంద్రబాబు అటవీ శాఖను ఇచ్చారని, ఆ శాఖ కేసీఆర్ కు ఇష్టం లేకపోతే తాను బాబుతో మాట్లాడి రవాణా శాఖను ఇప్పించానని చెప్పారు. ఈ విషయాన్ని కేసీఆర్ ఎలాగూ ఒప్పుకోరు కాబట్టి చంద్రబాబును అడిగితే నిజం తెలుస్తుందన్నారు తుమ్మల. ఎందుకు రాలేదు అది తెలుసుకో. ముందు నన్ను తరివేయటం కాదు, నిన్ను 30వ తారీఖు తొక్కి నారదీస్తారు బిడ్డ. ఖమ్మం ప్రజలు తుమ్మల తరివేయడం తర్వాత సంగతి. నిన్ను మట్టికి 30వ తారీఖు 14 అడుగుల గోతులో పాతి పెడతారని చెప్తున్నారు. అబద్ధాలకు తావులేదు, అదిరింపులకు తావులేదు. ప్రజలు దాల్చాలి ఎవరు బతుకైనా. నువ్వు దాన్ని వేస్తావు నన్ను, నువ్వెంత నీకు అంత ప్రజలు అడగండి. అందుకనే గతం తవ్వుకోవద్దు నాన్న. అందరి బతుకులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళ దగ్గర అందరి బతుకులు ఉన్నాయి. 40 సంవత్సరాలు బట్టి చదివే వాళ్ళు అందరికీ అందరి జీవితాలు తెలుసు. కాబట్టి దయచేసి ఇక నుంచైనా జరిగినట్టు చెప్పుకోండి, ఓట్లు అడుక్కోండి, గెలవండి. ముఖ్యమంత్రి గారు అడగచ్చు, నువ్వు అడగచ్చు. ఓడిపోయానన్న జాలితోనో, తనపై ప్రేమతోనో కేసీఆర్ తనను బీఆర్ఎస్ లోకి తీసుకోలేదన్నారు తుమ్మల. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ జెండా పట్టేవాడు లేకపోవడం వల్లే తనను తీసుకున్నారన్నారు. ఖమ్మం ప్రజల కల అయిన సీతారామ ప్రాజెక్టు కోసమే మంత్రి పదవి తీసుకున్నానని చెప్పారు. కేసీఆర్ కంటే ముందే 3 సార్లు మంత్రిగా చేసిన ఘనత తనదని చెప్పుకొచ్చారు తుమ్మల. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్ ఇవ్వడంతో మంత్రి పువ్వాడ కూడా తుమ్మల, పొంగులేటి టార్గెట్ గా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనపై వేసిన ఛార్జ్ షీట్ ఒక అబద్ధాల పుట్ట అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పువ్వాడ.
ఏ ఒక్కటి నిజమని రుజువు చేసినా ముక్కు నేలకు రాస్తానని, ఆస్తి రాసిస్తానంటూ ఛాలెంజ్ చేశారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ జిత్తులు మారి నక్కలని, గతంలో 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి వారే కారణమని ఆరోపించారు. ఖమ్మంలో సీఎం కేసీఆర్ సభ తర్వాతే కాంగ్రెస్ వాళ్లకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఆయన ఆఖరికి మా నాన్నగారి మీద గురించి కూడా అంటా ఉన్నాడు. ఆయన మరి మా నాయన టైంలోనంట నీళ్లు లేవంట, ఈయన వచ్చినాక నీళ్లు ఉన్నాయంట. మా నాన్నగారు ఎప్పుడో 99లో శాసనసభ్యత్వం అయిపోయింది. నువ్వు మొన్నటి దాకా 2014 దాకా ఎలగబెట్టినావు. ఆయన 85 సంవత్సరాల వయసు, ఆయన కూడా తిరుగుతున్నాడు ఈయన ఇవాళ. అరే నన్నంటే తిట్టాయా? ఆయన ఏం చేసిండు? ఆయన నిన్ను మరలకుండా ఇందులో నువ్వు జైలుకు పోయేటోడివి, నువ్వు వన్యప్రాణులను చంపి మాంసం తిని విందిస్తే ఆయన కదా ఆ రోజు నిన్ను అసెంబ్లీలో కాపాడింది, నీకు మంత్రి పదవి ఆ రోజు నిలబడింది అంటే పువ్వాడ నాగేశ్వరరావు గారు. కనీసం అది కూడా మర్చిపోయి నువ్వు పెద్ద మనిషి అని కూడా లేకుండా ఆయన మాట కూడా తీసుకొస్తున్నావు. ఇప్పటికే పాలేరు సభలో పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరి టార్గెట్ గా విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. ఆ మరుసటి రోజు సీఎం కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు పొంగులేటి. కేసీఆర్ కు తన పేరును ప్రస్తావించే ధైర్యం లేదన్నారు. పాలేరు సభలోనే తుమ్మలపై విమర్శలు చేశారు కేసీఆర్. మళ్లీ ఖమ్మం సభలో కూడా తుమ్మల పేరును ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. తుమ్మల పేరును ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం వెనుక బలమైన కారణమే ఉందన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి, తుమ్మల ఇద్దరు బలమైన నాయకులు. ఆ ఇద్దరు నేతలు చెరో 3-4 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న పొంగులేటి, తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి పాలేరు, ఖమ్మం బరిలో నిలిచారు. ఎలాగైనా సీఎం కేసీఆర్ ను గద్దె దించాలని కసిగా ఉన్నారు ఆ ఇద్దరు నేతలు. అందుకే సీఎం కేసీఆర్ పొంగులేటి, తుమ్మల టార్గెట్ గా పదే విమర్శలు చేస్తున్నారన్న చర్చ